బీటెక్ పూర్తయిన వెంటనే జాబ్ తెచ్చుకోవాలనుకున్నా, ఐటీ జాబ్తో కెరియర్ సెక్యూర్ చేసుకోవాలనుకున్నా లక్షలాది మంది విద్యార్థులకి ఐటీ ఇండస్ట్రీలో దారి చూపిన కెరియర్ మెంటర్ అండ్ క్వాలిటీ థాట్ ఫౌండర్ రమణ భూపతి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు కెరీర్ గైడెన్స్ విత్ రమణ భూపతి. ఇంటర్లో ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే ఐఐటి నీట్లో ఇంజనీరింగ్ ఏ బ్రాంచ్ భవిష్యత్ సురక్షితం, ఐటీ జాబ్ కోసం ఏ కోర్స్ నేర్చుకోవాలి, విదేశాల్లో చదవాలంటే ఎలా? ఈ ప్రశ్నలకు ఒక సమాధానం కెరీర్ గైడెన్స్ విత్ రమణ భూపతి. 15 ఏళ్ల అనుభవంతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు దిశ చూపిన ప్రముఖ కెరీర్ మెంటర్. ఇంటర్ నుంచి ఐఐటి నీట్ వరకు, యూనివర్సిటీ అండ్ బ్రాంచ్ సెలెక్షన్ నుంచి టాప్ ఐటీ జాబ్స్ వరకు, స్టడీ అబ్రాడ్ వరకు మీ ప్రతి సందేహానికి, మీ ప్రతి అడుగుకి ప్రైమ్ 9లో రమణ భూపతితో కెరీర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. హలో సార్. హలో అండి సార్. ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే నీట్ కౌన్సిలింగ్ జరుగుతుంది, ఫస్ట్ రౌండ్ జరుగుతుంది. సో ఇప్పుడు ఇందులో మిస్ అయిన స్టూడెంట్స్, అసలు ఎలాంటి స్టూడెంట్స్ ఇప్పుడు మనం లాంగ్ టర్మ్ సెలెక్ట్ చేసుకోవాలి? ఇప్పుడు నీట్ ఎగ్జామ్ అనేది ప్రపంచంలోనే థర్డ్ టఫెస్ట్ ఎగ్జామ్ అండి. అంటే మనకు చైనాలో ఫస్ట్ ఎగ్జామ్ అంటే టఫ్ ఎగ్జామ్ ఉంటుంది, కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంటుంది. తర్వాత మన దగ్గర ఉన్న జేఈ ఎగ్జామ్ కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంటుంది. నీట్ ఎగ్జామ్ అనేది థర్డ్ టఫెస్ట్ ఎగ్జామ్. అలాగే 25 లక్షల మంది రాస్తే అందులో 1,00,000 మందికి మాత్రమే మన దగ్గర సీట్స్ వస్తున్నాయి. మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా అంటే ఎంబీబీఎస్ కొట్టలేకపోయాము, అంటే డాక్టర్ అవ్వాలనేది నా డ్రీమ్, డాక్టర్ అవ్వటం అనేది ఒక ఎమోషన్ మాకు, కానీ నేను సీట్ మిస్ అయ్యాను అన్న వాళ్ళు అస్సలు అంటే నేను వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే అసలు అధైర్యపడాల్సిన అవసరమే లేదండి. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ని డిఫైన్ చేసినప్పుడు ఎక్కడ కూడా ఒకసారే ఎగ్జామ్ రాయాలని కూడా ఎక్కడ డిఫైన్ చేయలేదు. అంటే నీట్కున్న కాంపిటీషన్ వలన మాత్రమే ఇట్లా మల్టిపుల్ అటెంప్ట్స్ వాళ్ళు ఇవ్వాలనేటటువంటి ఫెసిలిటీయే మన నీట్ ఎగ్జామ్లో ఉన్న మోడల్లోనే ఉంది. కాబట్టి ఎవరైతే ఒకవేళ ఎంబీబీఎస్ అనే సీరియస్ డ్రీమ్ ఉండి, ప్యాషన్ ఉండి, అదే మా గోల్ అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు అసలు ఎటువంటి నిరుత్సాహానికి లోను కాకుండా నీట్ లాంగ్ టర్మ్కి వెళ్ళటం అనేది ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. నేను దీనికి ఒక 10-15 రకాల రీజన్స్ చెప్తాను. అంటే ఫస్ట్ అంటే కొన్ని చూద్దాం మనం. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఈ నీట్ లాంగ్ టర్మ్కి వెళ్ళినప్పుడు ఏదైతే వాళ్ళు 11th 12thలో వాళ్ళు ఇంటర్మీడియట్లో 2 years ప్రిపేర్ అయ్యారో కొన్నిసార్లు ఏమవుతుందంటే అక్కడ ర్యాండమ్ ప్రిపరేషన్ వలన కానీ, లేకపోతే అక్కడ ఫ్యాకల్టీ వాళ్ళు వెళ్ళిన కాలేజీలో సరైన ఫ్యాకల్టీ లేకపోవడం వలన కానీ, లేదా వాళ్ళు ఆ 2 yearsలో ఎక్కువ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ చేయలేకపోవడం వలన కానీ, లేదా వాళ్ళు ఒక మోడల్లో ప్రిపేర్ అయ్యి ఇప్పుడు మన 25 పేపర్ చూస్తే కొంచెం ఎక్కువ అప్లికేషన్ ఓరియంటెడ్లో వచ్చింది. సో ఇలా చాలా రీజన్స్ వలన నీట్ సీట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు లాంగ్ టర్మ్కి అనే ఆప్షన్కి వెళితే నియర్లీ మనం చూసిన స్టాటిస్టిక్స్ ప్రకారం ఒక 60% ఎవరికైతే ఎంబీబీఎస్ సీట్స్ వస్తున్నాయో వాళ్ళల్లో లాంగ్ టర్మ్ నుంచి వెళ్ళిన వాళ్ళకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి బాగానే. కాబట్టి నీట్ లాంగ్ టర్మ్ అనేది అంటే ఒక నిరుత్సాహంతోనో లేకపోతే అంటే మేము డైరెక్ట్ సీటు కొట్టలేకపోయిన బాధతో కాకుండా వాళ్ళ ప్యాషన్ని ఫుల్ఫిల్ చేసుకోవటానికి వాళ్ళు ఏవైతే మిస్టేక్స్ చేశారు, అంటే వాళ్ళు ఫస్ట్ ఈ 2 yearsలో ప్రిపేర్ అయ్యి ఉంటారు, కొంతమందికి అయితే నీట్ 8th 9th 10th ఫౌండేషన్ కూడా ఉంటుంది. ఏవైతే వాళ్ళు ప్రిపేర్ అయ్యారో ఆ ప్రిపేర్ అయిన దానిలో ఎందుకు ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఎందుకు వాళ్ళు ఈ కట్ ఆఫ్ మార్క్లోకి రాలేకపోయారు, ఎందుకు వాళ్ళకి సీట్ రాలేదు అనేటటువంటి సెల్ఫ్ ఎనాలిసిస్ కానీ వాళ్ళు చేసుకోగలిగితే, ఇప్పుడు ఆ సెల్ఫ్ ఎనాలిసిస్లో చాలా రీజన్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేయాలంటే సెల్ఫ్ ఎనాలిసిస్ అప్పుడు కూడా జెన్యూన్గా వాళ్ళకి పేపర్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, అంటే ఫిజిక్స్ ఎన్ని వచ్చినాయి, కెమిస్ట్రీలో ఎక్కడ ఫెయిల్ అయ్యారు, లేకపోతే బయాలజీలో ఎక్కడ ఫెయిల్ అయ్యారు, ఇవన్నీ కూడా వాళ్ళు సెల్ఫ్ ఎనాలిసిస్ చేసుకుని ఈ రాకపోవటానికి రీజన్స్ ఏంటి, అంటే మనకి ఎందుకు రియల్గా సీట్ మిస్ అయింది, అంటే ఇప్పుడు ఆ సెల్ఫ్ అంటే మనం ఎలా చెప్పొచ్చు అంటే రూట్ కాజ్ అనాలిసిస్ అని చెప్పొచ్చు. అంటే అసలు జెన్యూన్గా ఒక రూట్ కాజ్ ఏంటి, ఎందుకంటే ఇప్పుడు ఈ నీట్ లాంగ్ టర్మ్కి వెళ్ళాలి అనేది ఒక ఎమోషన్తో డెసిషన్ తీసేసుకోకుండా జెన్యూన్ రూట్ కాజ్ ఏంటి, అంటే నేను ఎందుకు మిస్ అయ్యాను. సో ఒకవేళ నిజంగానే ఫ్యాకల్టీ సరిగ్గా చెప్పలేదా, లేకపోతే సరైన డైరెక్షన్ లేదా, లేకపోతే ప్రాక్టీస్ అంటే ఎగ్జామ్ పేపర్ సరిగ్గా ప్రాక్టీస్ చేయలేదా, లేదా ఎన్సీఆర్టీ బుక్స్ చదవడంలో ఎక్కడైనా అంటే మిస్టేక్ చేశారా, లేకపోతే వాళ్ళకి ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చిందా ఆ ప్రిపేర్ అయ్యేటప్పుడు. సో ఇట్లాంటి రీజన్స్ ఏవో ఉంటాయి. సో జెన్యూన్గా వాళ్ళు ఒక రూట్ కాజ్ అనాలిసిస్ చేసుకొని మనకి ఎందుకు నీట్ మిస్ అయింది అనేది చేసుకోగలిగితే వాళ్ళు అక్కడి నుంచి సో వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. అంటే వాళ్ళు ఒక మంచి ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకుని నీట్లో ఒక మంచి రిజల్ట్స్ చూపించిన ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకుని ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్న జెన్యూన్ మెంటర్స్ ఎవరైతే
గత కొన్ని సంవత్సరాలుగా సో ఈ ఎంబీబీఎస్ సీట్స్ని కొట్టించడంలో ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్ట్రాటజిక్గా కూర్చుని ఇదిగో ఈ రీజన్స్ వలన మనం మిస్ అయ్యాం. అంటే మనకి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అంటే ఏదైతే ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ ఉండే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ వల్ల మిస్ అయ్యాం, లేకపోతే సో బయాలజీలో చేసిన మిస్టేక్స్ ఏంటి, ఇట్లా జెన్యూన్ రీజన్స్ అనేవి కానీ ఫైండ్ అవుట్ చేయగలిగితే అక్కడి నుంచి వాళ్ళకి ఒక వే కనపడుతుంది. అంటే మనం నీట్ లాంగ్ టర్మ్ తీసుకుంటే ఈసారి సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎవరికైనా నేను చెప్పగలిగింది ఏంటంటే నీట్ డైరెక్ట్ అటెంప్ట్లో సీట్ రాకపోవడం అనేది అస్సలు ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదండి. ఎందుకంటే 25 lakhsలో గ్యారంటీగా 20 లక్షల మంది పైన అయితే రాదు కదండి. సో వీళ్ళు ఒక ఎలిజిబిలిటీ ప్రకారం నీట్ లాంగ్ టర్మ్కి వెళ్తే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, కానీ అంటే ఈ ఇయర్ చూసుకుంటే ఉన్న డిఫరెన్స్ ఉందా సార్? అంటే పేపర్ చాలా టఫ్ వచ్చింది కదా, ఇప్పుడు రూట్ కాజ్ అనాలిసిస్ చేసుకున్నా కూడా చాలా బాగా ప్రిపేర్ అయ్యి ఎంతో కాన్ఫిడెంట్తో వెళ్ళిన ఒక మెరిట్ స్టూడెంట్ కూడా ఈసారి అప్సెట్ అయిన సందర్భాలు మనం చూసాం. సో ఇప్పుడు దీన్ని ఎలా అనలైజ్ చేస్తారు? మీ ప్రోగ్రామ్కి వచ్చే ముందు నేను కొన్ని అంటే గత ఒక 3 నెలల నుంచి ఎన్నో ఒక 100లాది స్టూడెంట్స్తో ఈ నీట్కి ప్రిపేర్ అయ్యి సక్సెస్ అయిన వాళ్ళతో ఫెయిల్ అయిన వాళ్ళతో మాట్లాడడం జరిగిందండి. సో వీళ్ళు మెయిన్గా మనకి చెప్పింది ఏంటి అంటే ఈసారి ఎక్కువగా అప్లికేషన్ ఓరియంటెడ్ ఉంది. అంటే ఈవెన్ బోటనీలో అయినా సరే లేకపోతే ఫిజిక్స్ కెమిస్ట్రీలో కూడా అప్లికేషన్ ఓరియంటెడ్లో కాంప్లెక్స్ క్వశ్చన్స్ లెంగ్దీ క్వశ్చన్స్ రావడం జరిగింది. సో అంటే సడన్గా ఎక్కువ ఈ క్యాలిక్యులేషన్స్ కానీ లేకపోతే అప్లికేషన్ ఓరియంటెడ్కి వెళ్ళటం అనేది వన్ ఆఫ్ ద రీజన్. దానివల్ల ఏమైంది అంటే ఇంచుమించు జేఈ మెయిన్స్ పేపరు జేఈ మెయిన్స్ లెవెల్లో పేపర్ వచ్చేటప్పటికి సో కొంతవరకు ఈ కట్ ఆఫ్ మార్క్ తగ్గటం కానీ అందరికీ అనుకున్న విధంగా రిజల్ట్ రాకపోవడం జరిగింది. ఇలా అంటే సో ఇప్పుడు మనం ఓవరాల్గా చూస్తే ఏంటి అంటే ప్యాటర్న్ మారిందనే చెప్పాలి. సో వచ్చే సంవత్సరంలో కూడా ఇదే ప్యాటర్న్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి సో నీట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఖచ్చితంగా చేంజ్ అయింది. దాని ప్రకారం ఇప్పుడు మళ్ళీ ఈ లాంగ్ టర్మ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు దాని ప్రకారం వాళ్ళది చేంజ్ చేసుకోవడం అనేది బెస్ట్ మెథడ్. అట్లాగే మీ ఒపీనియన్ కదా సార్? జయకృష్ణ సార్, ఇప్పుడు 1 or 2 లాంగ్ టర్మ్ తీసుకొని మెడిసిన్కి వెళ్ళటం అనేది వర్ది అంటారా? ఎస్ మేడం. అంటే లాంగ్ టర్మ్కి వెళ్ళడం వర్దియా కాదా అని చెప్పడానికి ముందు అసలు లాంగ్ టర్మ్ నుంచి ఎంతమంది మెడిసిన్లో జాయిన్ అవుతున్నారు? నార్మల్గా ఇఫ్ యూ కంపేర్ ద అనాలిసిస్ స్టాటిస్టిక్స్, ఎవరైతే బైపీసీ కంప్లీట్ అయిందో డైరెక్ట్గా ఇంటర్మీడియట్ నుంచి మెడిసిన్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 25 to 30%. రిమైనింగ్ అరౌండ్ 70% or 65% ఆఫ్టర్ లాంగ్ టర్మ్ ఉన్నాయి. అంటే వాళ్ళకి ఇంటర్మీడియట్లో ఏంటంటే అట్ ద టైమ్ ఆఫ్ మనకి నీట్ ఎప్పుడు ఉంటుంది? జనరల్గా May 1st week అలా ఉంటుంది. దాని ముందు ఏంటంటే వాళ్ళకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అని, నెక్స్ట్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ అని ఎగ్జామ్స్ అని ఉంటాయి. సో ఆ ప్రిపరేషన్ టైంలో కొంత బ్రేక్ వచ్చే ఛాన్స్ ఉంది వాళ్ళకి. సో వాళ్ళు కంటిన్యూ చేయలేరు, ఆ కంటిన్యూటీ మిస్ అయిపోతుంది. దానికోసమని ఇంత హెవీ కాంపిటీషన్లో లాంగ్ టర్మ్ అనేది సజెస్టబుల్, ఎందుకంటే డైరెక్ట్గా క్రాక్ చేయడం కొంత డిఫికల్ట్ కాబట్టి. సో 70% లేదా 60% ఆఫ్ పీపుల్ ఆఫ్టర్ లాంగ్ టర్మ్ నుంచే. సో ఇప్పుడు మన నార్మల్గా ఫస్ట్ ఆ స్టూడెంట్ డిసైడ్ అయిపోవాలి, నేను నా రెస్ట్ ఆఫ్ లైఫ్ని అంటే మిగతా లైఫ్ని ఎలా లీడ్ చేయాలనుకుంటున్నా, డాక్టర్గా ఉండాలనుకుంటున్నానా, నార్మల్గా ఉందని. ఒకవేళ నిజంగా అలా ఫిక్స్ అయితే ఆ రెస్ట్ ఆఫ్ లైఫ్ డాక్టర్గా ఉండడానికి ఒక 1 or 2 years సాక్రిఫైస్ చేయడం అనేది ఎప్పుడు వర్దినే. ఎందుకంటే ఇప్పుడు మన నేమ్ నార్మల్గా మన నేమ్ కంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ సింధు గారు, కంపేర్ టు సింధు, డాక్టర్ సింధు అనే నేమ్ ఎప్పుడు వెయిటేజ్ ఉంటుంది. సో అలాంటి వెయిటేజ్ ఉన్న ప్రొఫెషన్ కోసం ఒక 2-3 లాంగ్ టర్మ్స్, కొంతమంది 5 లాంగ్ టర్మ్స్ కూడా తీసుకుంటుంటారు. అండ్ ఇట్స్ వర్తీ ఓన్లీ, 100% ఇట్స్ వర్తీ నేమ్. అండ్ ఇప్పుడు మిగతా ఫీల్డ్స్కి అయితే మనం చెప్పొచ్చు అంటే మేబీ కొంచెం భూమి తగ్గిపోయింది, ఇప్పుడు రన్నింగ్లో లేదు, ఇలాంటివి ఉంటాయి. బట్ డాక్టర్కి అలా ఉండదు. ఓకేనా? అండ్ ఈ ప్లానెట్ మీద ఎవరినైనా సరే ఆర్డర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైయెస్ట్ మనం అనిల్ అంబానీ అనుకుందాం, వాళ్ళనైనా సరే మీరు ఈ టైంకి మందులు వేసుకోండి, ఇలా ఉండండి, ఇది మెయింటైన్ చేయండి అని ఆర్డర్ చేయగలిగిన ఒకే వ్యక్తి ఎవరంటే డాక్టర్. సో అంత హెవీ వెయిటేజ్ ఉంది కాబట్టి వాళ్ళకు 1 or 2 weeks దానికోసం సాక్రిఫైస్ చేసి మిగతా లైఫ్ అంతా డాక్టర్ ఉండడం అనేది ఆల్వేస్ బెస్ట్ సజెషన్. అంటే ఇప్పుడు ఒక సీరియస్ గోల్ ఉంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు అని 100%. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎంసెట్, నీట్, మెయిన్స్ వీటి మధ్య అంటే డిఫరెన్స్ ఏంటి? నీట్ని కూడా తీసుకుంటే వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి? అంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మెయిన్ నీట్ ఏంటి, వాటి రోల్ ఏంటి? ఇప్పుడు జనరల్గా మన ఎగ్జామ్ ప్యాటర్న్ తీసుకుంటే బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి ఇంటర్మీడియట్లో. బోర్డ్ ఎగ్జామ్స్ తర్వాత ఎంసెట్ ఉంటుంది, నెక్స్ట్ నీట్, నెక్స్ట్ మెయిన్స్, నెక్స్ట్ అడ్వాన్స్. ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ ఏంటి? జనరల్గా కొంత కంటెంట్ ఉంటుంది, ఆ కంటెంట్ మనం చదువుకుంటాం. దాని మీద ఎక్కువ అర్థం చేసుకొని ఆ కాన్సెప్చువల్ క్లారిటీ లేకపోయినా సరే అది కొంత మనం బై హార్ట్ చేసుకొని జనరల్గా ఎగ్జామ్లో ప్రొడ్యూస్ చేస్తే వీ కెన్ గెట్ ది బెస్ట్ మార్క్స్. ఇప్పుడు అలాగే ఆల్మోస్ట్ 99% ఆ రేంజ్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకుంటున్నారు. అంటే ఇంటర్మీడియట్లో
మనకి ఎక్కువ కాన్సెప్చువల్ క్లారిటీ లేకపోయినా సరే వీ కెన్ గెట్ ది బెస్ట్ 99% ఆఫ్ మార్క్స్. ఓకే. అంటే ఉన్న కంటెంట్ని ప్రాపర్గా గుర్తుపెట్టుకోవడం, దాన్ని ప్రొడ్యూస్ చేయడం, ఇది ఐపీ బోర్డ్ ఎగ్జామ్స్. సో ఇందులో అప్లికేషన్ పార్ట్ లేదా కాన్సెప్చువల్ క్లారిటీ లేకపోయినా సరే దే కెన్ గెట్ ది బెస్ట్ మార్క్స్. నెక్స్ట్ ఎంసెట్ విషయానికి వస్తే, ఎంసెట్లో ఏంటంటే వీటికంటే కొంచెం ఫార్ములా బేస్డ్ ఉంటుంది. అంటే మనం ఒక ఫార్ములా తీసుకోవడం, మన ఇచ్చిన డేటాని ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం. సో ఇది ఈ ఫార్ములాస్ కొంచెం గుర్తుండి కొంచెం అర్థం చేసుకుని బెటర్గా చదివితే, అంటే మోర్ అబౌట్ ది ఫార్ములా బేస్డ్, ఈ ఫార్ములాస్లో డేటా సబ్స్టిట్యూట్ చేస్తే వీ కెన్ గెట్ ది ఆన్సర్స్. ఇది ఎంసెట్ స్టైల్. అంటే ఒక నార్మల్ కంటెంట్ నుంచి ఇప్పుడు ఫార్ములాకి వెళ్ళింది. ఇప్పుడు ఈ నీట్కి వస్తే డైరెక్ట్గా ఈ కంటెంట్ కాకుండా అండ్ ఈ ఫార్ములాస్ మించి ఆ ఉన్న కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోగలగాలి. అంటే మనకి తెలిసిన విషయం నుంచి తెలియని దాన్ని ఐడెంటిఫై చేయడం అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్. అండ్ అదే అప్లికేషన్ పార్ట్. అంటే ఇప్పుడు మనం అక్కడ ఏదైతే చదివామో దాంట్లో నుంచి అసలు ఈ పారాగ్రాఫ్ లేదా ఆ పర్టికులర్ కంటెంట్ దేని గురించి ఏం చెప్తుంది, ఆ పాయింటే మనకి ఎగ్జామినర్ క్వశ్చన్గా ఫ్రేమ్ చేస్తాడు. ఆ డైరెక్షన్లో చదవాలి. అంటే చదివేటప్పుడే, ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టూడెంట్ చదువుతున్నాను, నేనే ఒక క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయాలి ఈ పర్టికులర్ కంటెంట్ మీద. అంటే నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి దీన్ని, ఆ కైండ్ ఆఫ్ సెన్స్తో చదివితే దాన్ని ఏమంటామంటే పర్టికులర్గా రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటాం. బిట్వీన్ ద లైన్స్ ఏముంటుంది, ఏముండదు. అంటే ఆ పారాగ్రాఫ్ దేని గురించి అనే దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలగాలి. అలా అప్లికేషన్ ఓరియంటెడ్గా చదవడం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అది కొంత కాన్సెప్చువల్ క్లారిటీతో చదవాలి. ఇలాంటి ఒక 2 కాన్సెప్ట్స్ కలిపేస్తాడు. ఆ 2 కాన్సెప్ట్స్ కలిపి వాటి నుంచి క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేది మెయిన్స్. ఇలాంటి 2-3 కాన్సెప్ట్స్ని కలిపి వాటి నుంచి క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేది అడ్వాన్స్. అంటే కాంప్లెక్సిటీ పెరుగుతూ ఉంటుంది. డైరెక్ట్గా ఉన్న కంటెంట్ రాయడం బోర్డ్ ఎగ్జామ్స్, ఒక ఫార్ములా బేస్ని తీసుకొని వాటిలో డేటాని సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ని తీసుకురావడం ఎంసెట్, అండ్ కొంచెం కాన్సెప్చువల్ క్లారిటీ తోటి కొంచెం అప్లికేషన్ ఓరియంటెడ్ తీసుకెళ్ళడం నీట్. అలాంటి ఒక 2-3 కాన్సెప్ట్స్ని కలిపి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసి దీనికి అప్లికేషన్ ఓరియంటెడ్ వెళ్ళడం మెయిన్స్. ఇలాంటి ఒక 3-4 కాన్సెప్ట్స్ని కలిపి ఒక కాంప్లెక్సిటీ పెంచి చేయడం అడ్వాన్స్ ఎగ్జామ్. అందుకే మనం టైం ఫ్రేమ్ తీసుకున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నీట్ తీసుకుంటే ప్రతి సబ్జెక్ట్కి 45 క్వశ్చన్స్ ఉంటాయి, టోటల్ 180 క్వశ్చన్స్ ఉంటాయి, 3 అవర్స్ టైం ఉంటుంది. అదే మెయిన్స్ తీసుకుంటే 3 అవర్స్ టైమే, బట్ 75 క్వశ్చన్సే. అంటే పర్ సబ్జెక్ట్కి 25 క్వశ్చన్స్ ఉంటాయి. పర్ సబ్జెక్ట్ 25 క్వశ్చన్స్ 1 అవర్, పర్ సబ్జెక్ట్కి 45 క్వశ్చన్స్ 1 అవర్. అంటే ఏమవుతుంది, ఎందుకు తక్కువ టైం అంటే క్వశ్చన్లో కాంప్లెక్సిటీ పెరిగిపోయింది. నెక్స్ట్ అడ్వాన్స్ విషయానికి వస్తే అక్కడ 3 అవర్సే ఆల్మోస్ట్ పర్ సబ్జెక్ట్కి ఒక 18 క్వశ్చన్స్ 16 క్వశ్చన్సే ఉంటాయి. ఇంకొంచెం కాంప్లెక్సిటీ పెరుగుతుంది. అంటే ఇది బేసిక్ డిఫరెన్స్ ఎంసెట్కైనా, నీట్కైనా, మెయిన్స్కైనా, అడ్వాన్స్కైనా. ఓకే. సో ఎంతటి మెరిట్ స్టూడెంట్కైనా, ఎంతటి సీరియస్ గోల్ ఉన్నా ఒక బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనేది చాలా అవసరం. సో ఒక బెస్ట్ ఇన్స్టిట్యూట్ని అసలు ఎలా మనం సెలెక్ట్ చేసుకోవాలి సార్? దీనికి కూడా చాలా పారామీటర్స్ ఉంటాయండి. ఇప్పుడు ఒకటి ఫస్ట్ నేను చెప్పేది, గుంపులుగా 100ల్లో క్లాసుల్లో కూర్చోబెట్టేసేసి ఎక్కువ మంది వెళ్ళి వాళ్ళ మీద అసలు చాలా తక్కువ ఫోకస్ ఉండే కాలేజీల జోలికి పొరపాటును కూడా నీట్ వాళ్ళు వెళ్ళకూడదు. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ మళ్ళీ మిస్టేక్ జరిగితే అది ఇంకా తీసుకోలేని మిస్టేక్ అవుతుంది. కాబట్టి ఫోకస్ ఎవరికైతే క్వాలిటీ మీద ఫోకస్ చేసే ఫ్యాకల్టీ టీం ఉంటుందో, అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం ఫిజిక్స్ ఫ్యాకల్టీ, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ, బోటనీ, జువాలజీ ఫ్యాకల్టీతో మాట్లాడితే వాళ్లకు ఈ నీట్ ట్రైనింగ్లో, అది కూడా లాంగ్ టర్మ్ ప్యాటర్న్ ట్రైనింగ్లో ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళ డెమో క్లాసెస్ వినొచ్చు. సో అలా సెలెక్టివ్ స్టూడెంట్స్ని పెట్టుకుని వాళ్ళతో, అంటే ఇట్లా ఎక్కువ మందిని పెట్టేసుకుని వచ్చిన వాళ్ళకి వస్తుంది రాని వాళ్ళకి రాదు అనే మైండ్ సెట్ ఉన్న మేనేజ్మెంట్ దగ్గర కాకుండా, ఆ ఇన్స్టిట్యూట్ ఎలా ఉండాలి అంటే, వీడు మా దగ్గరికి లాంగ్ టర్మ్కి వచ్చాడు అంటే వీడి మార్క్స్ ఇంతకు ముందుతో పోల్చుకుంటే గ్యారంటీగా ర్యాంక్ వచ్చే మార్క్స్ మనం కొట్టించాలి అన్న మైండ్ సెట్ ఉన్న ఫ్యాకల్టీ టీము, అన్న మైండ్ సెట్ ఉన్న అకాడమిక్ హెడ్ అక్కడ ఉండాలి. ఇలాంటి కాలేజ్ని, ఇలాంటి ఇన్స్టిట్యూట్ని కానీ మనం చూస్ చేసుకోగలిగితే వీళ్ళకి సగం సక్సెస్ అయిపోయినట్లండి. మూడవది ఏంటంటే, ఇక్కడ ఆ ఇన్స్టిట్యూట్ ఎలా ఉండాలి అంటే, ఏదో మెకానికల్ ప్రోగ్రామ్ నడిపేయటం కాకుండా, అంటే ఇప్పుడు కొన్ని చోట్ల ఏం జరుగుతుంది అంటే, అన్ని బ్రాంచెస్లో ఎలాంటి స్టూడెంట్స్ వచ్చినా, ఇప్పుడు వాడికి నీట్లో ఎన్ని మార్కులు వచ్చినా, ఇప్పుడు నీట్లో వాడి స్టాండర్డ్ ఎలా ఉన్నా, ఇప్పుడు ఈ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ అనేది అన్ని చోట్ల కామన్గా పెట్టేస్తారు. అంటే అది ఒక మెకానికల్ ప్రోగ్రామ్. మెకానికల్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, వీడికి ఏమొచ్చు అనేది ఎవరు పట్టించుకోరు, వీడు ఎందులో వీక్ ఉన్నాడు అనేది ఎవరు పట్టించుకోరు. సిలబస్ అయిపోయిందా, సో సిలబస్ త్వరగా కంప్లీట్ చేయాలి, ఎగ్జామ్స్ పెట్టేసేయాలి. సో అంటే ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంటుంది, కానీ ఆ ప్రోగ్రామ్ అనేది పర్సనలైజ్డ్గా ఈ స్టూడెంట్కి కనెక్ట్ అవ్వదు. అప్పుడు ఏమవుతుంది, లాంగ్ టర్మ్లో కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
అంటే ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ మైండ్ సెట్ వచ్చింది తక్కువ మంది అయినా ఎక్కువ మంది అవసరం లేదు, వచ్చింది తక్కువ మంది అయినా క్వాంటిటీ మీద కంటే క్వాలిటీ ఆఫ్ రిజల్ట్ మీద ఫోకస్ పెడదాం అనే మైండ్ సెట్ ఉండాలి. రెండు మంచి ఫ్యాకల్టీ, ఆ ఫ్యాకల్టీకి ఈ ఫీల్డ్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉండి ఇది ఒక ఛాలెంజింగ్గా తీసుకుని ప్యాషన్ ఉండి ఖచ్చితంగా పిల్లల్ని నీట్ కొట్టించాలనే ట్రైనర్స్ చాలామందిని చూశాను నేను. ఆ ప్యాషనేట్ ట్రైనర్స్ ఉన్న ఇన్స్టిట్యూట్ దొరకాలి. సో వాళ్ళకి ఏంటంటే ఒక చోటుకి వెళ్ళేటప్పటికి ఈ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్లో ఎక్కువగా నేను గమనించింది ఏంటంటే ఫస్ట్లో ఇన్స్పిరేషన్గా అంటే గ్యారంటీగా ప్రిపేర్ అవ్వాలని ఆవేశంగా వచ్చేస్తారు. సెకండ్ మంత్, థర్డ్ మంత్ ఇట్లా డ్రాప్ అయిపోతూ ఉంటుంది, ఎనర్జీ లెవెల్ డ్రాప్ అవుతూ ఉంటుంది. అలా డ్రాప్ అవటం కాకుండా వాళ్ళని కాన్ఫిడెన్స్ వైపుకి తీసుకెళ్ళాలి. సో కాన్ఫిడెన్స్ వైపుకి తీసుకెళ్ళేది ఏంటి? ప్రోగ్రామ్. అంటే ఫస్ట్ వీళ్ళకి ఏదైతే ప్రోగ్రామ్ ఉంటుందో ఆ ప్రోగ్రామ్ ఎఫిషియెంట్గా ఎలా ఉండాలి అంటే సో వాళ్ళని డే బై డే, వీక్ బై వీక్, మంత్ బై మంత్ అంటే వాళ్ళకి ఏదైతే ప్రాక్టీస్ టెస్ట్లు పెడతారో దాని ద్వారా ఒక ఆర్గనైజ్డ్ ప్రాక్టీస్ టెస్ట్లు పెట్టి వాళ్ళకి టైం మేనేజ్మెంట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, కాంప్లెక్సిటీ క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలి, ఈ ప్రోగ్రామ్ అనేది చాలా ఎఫిషియెంట్గా ఉండే ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా ప్రధానంగా అక్కడ రన్ చేసేటటువంటి అకాడమిక్ ఎవరు చూస్తున్నారు, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, పర్సనలైజ్డ్ ప్రోగ్రామ్ ఉందా లేదా, సో ఇలాంటి విషయాల మీద కానీ ఎక్కువ శ్రద్ధ పెడితే గ్యారంటీగా అక్కడికి వెళ్ళిన వాళ్ళకి లాంగ్ టర్మ్లో గ్యారంటీగా సీట్ వచ్చే అవకాశం ఉంటుందండి. కానీ చాలామంది దురదృష్టవశాత్తు ఏంటి అంటే బ్రాండ్ని బట్టో లేకపోతే ఎప్పటి నుంచో ఈ కాలేజ్ ఉంది కదా అని వెళ్ళిపోతూ ఉంటారు. సో అట్లాంటి కాలేజెస్ దగ్గర నమ్మండి, అసలు అక్కడ అకాడమిక్ ప్రోగ్రామ్ రన్ చేసే అతనికి అసలు నీట్లో ఇన్ డెప్త్ అవగాహన ఉండదు. అంటే చెప్పాను కదా, వచ్చిన వాళ్ళకి వస్తుంది, రాని వాళ్ళకి రాదు, అదే ప్రోగ్రామ్ సిలబస్ అయిపోయింది. అలాంటి మైండ్ సెట్ ఉన్న చోట దయచేసి జాయిన్ అవ్వకూడదండి. సో ఈ క్వాలిటీస్ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి ఎక్కువగా అంటే ఆ రిజల్ట్ మంచిగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అన్నిటికీ మంచి ఏంటి అంటే వాళ్ళని ఎప్పటికప్పుడు మెంటారింగ్ చేస్తూ, అంటే ఎవ్రీ వీక్ వెళుతూ మెంటారింగ్ చేస్తూ, బాబు నువ్వు ఇక్కడ మిస్టేక్స్ చేస్తున్నావు, ఇక్కడ డల్గా ఉన్నావు అని. అంటే మెంటారింగ్లో అకాడమిక్ మెంటార్షిప్ ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్ ఓరియంటెడ్ మెంటార్షిప్ ఇంపార్టెంట్, అలాగే వాళ్ళని మోటివేట్ చేస్తూ, ఎందుకంటే వీళ్ళు 1 year వేస్ట్ అయిపోతుంది అనే ప్రెజర్, ఒక సోషల్ ప్రెజర్లో ఉంటారనమాట. సో ఆ మోటివేషన్ చేస్తూ ప్రాపర్ మెంటారింగ్ ఇచ్చేటటువంటి ఇన్స్టిట్యూట్ని కూడా వీళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మెయిన్ క్రిస్ప్గా చెప్పాలంటే ఒక 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఒక ఎలాంటి ఫ్యాకల్టీ ఉన్నారు అక్కడ, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి. నెక్స్ట్ ఆ బెస్ట్ ఫ్యాకల్టీ అక్కడ ఎంతమందికి బెస్ట్ ఇవ్వగలరు, అంటే అక్కడ స్ట్రెంత్ ఏంటి, అంటే లిమిటెడ్ స్ట్రెంత్ ఉందా, హెవీగా ఉందా. ఇప్పుడు బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు, బట్ ఆ బెస్ట్ ఫ్యాకల్టీ ఎంతమందికి బెస్ట్ ఇవ్వగలరు అంటే అక్కడ స్ట్రెంత్ ఏంటి, ఇది సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్, ఎలాంటి ప్రోగ్రామ్ రన్ అవుతుంది, అంటే ప్రోగ్రామ్ స్టూడెంట్ కస్టమైజ్డ్గా ఉందా, లేదా ఒక మెకానికల్ ప్రోగ్రామ్ని స్టూడెంట్ హ్యాబిటేట్ చేసుకుని వెళ్ళాలా. ఇలా వెళ్ళడం అంటే మళ్ళీ స్టూడెంట్ కష్టం, ఎందుకంటే లాంగ్ టర్మ్కి వస్తున్నాడంటే వాళ్ళు ఆల్రెడీ ఎంతో కొంత మిస్ అయ్యి వచ్చిన వాళ్ళే. మళ్ళీ వాళ్ళకి ఒక మెకానికల్ ప్రోగ్రామ్ ఇచ్చేది నువ్వు దీనికి సెట్ అవ్వాలంటే వాళ్ళు సెట్ కారు. తను ఎక్కడ రియల్గా ల్యాగ్ ఉన్నాడు, తను బేసిక్స్లో అంత స్ట్రాంగ్గా లేడా, ఆ బేసిక్స్ ఎలా కవర్ చేయాలి, పర్టికులర్గా ఫిజిక్స్లో ఏంటి, కెమిస్ట్రీ ఏంటి, లేదా బయాలజీలో ఏంటి, ఈ గ్యాప్ తెలుసుకొని దాన్ని ప్రాపర్గా ఫిల్ చేసే ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉంటే ఈ పాయింట్స్ని చెక్ చేసుకొని అందరూ వెళ్తే మ్యాక్సిమం తను సక్సెస్ కాగలడు. దట్ ఈస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది లాంగ్ టర్మ్. ఓకే, అసలు ఈ నీట్ ఎగ్జామ్కి ఎలాంటి ప్రిపరేషన్ ఉండాలంట? అంటే ఈ ప్రిపరేషన్ విషయంలోకి వస్తే మెయిన్గా మనకి బాటనీ, లైక్ జువాలజీ అంటే బయాలజీ అంటాం, నెక్స్ట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఇందులో బయాలజీ విషయానికి వస్తే ద బెస్ట్ బుక్స్ ఆర్ ఎన్సీఆర్టీ బుక్స్. అంటే మనం ఎన్సీఆర్టీ బుక్స్ అంటే బైబిల్ ఫర్ ది బయాలజీ అని చెప్పచ్చు. అంటే ఈ ఎన్సీఆర్టీ బుక్ని లైన్ టు లైన్ చదివి ఉండాలి. జనరల్గా స్టూడెంట్స్కి ఎన్సీఆర్టీ బుక్ చదవడం అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఒక ఎన్సీఆర్టీ బుక్ చదివేస్తే సరిపోతుంది అనుకుంటారు, బట్ అంత ఈజీగా ఉంటుంది. లాంగ్వేజ్ కొంచెం స్టూడెంట్ వైజ్గా టఫ్ ఉంటుంది ఆ లాంగ్వేజ్. సో ఆ లాంగ్వేజ్ని వాళ్ళు ప్రాపర్గా అర్థం చేసుకోవాలంటే ఆ లెక్చర్ ప్రాపర్గా వినాలి. అంటే ఒక మంచి లెక్చర్ దగ్గర ఆ క్లాసులు వినేసి వాటి దగ్గర నుంచి ఒక మంచి నోట్స్ ప్రిపేర్ చేయించుకోవాలి. అంటే అందులో మెయిన్ హైలైట్ పాయింట్స్ ఏంటి, ఇలా ప్రతి పాయింట్ని తీసేసుకొని ఒక చిన్న షార్ట్ నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకొని లైన్ టు లైన్ అలా ప్రిపేర్ అవ్వాలి. ఇట్ ఈస్ ఫర్ ది బయాలజీ. అంటే ఎన్సీఆర్టీ సరిపోతుంది, బట్ దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలనేది అక్కడ మెయిన్ ఇష్యూ. ఇంకెక్కువ బుక్స్ అక్కర్లా, ఎన్సీఆర్టీ ఈజ్ మోర్ దెన్ సఫిషియంట్. ఇది బయాలజీ. నెక్స్ట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ విషయానికి వస్తే ఇందులో ఏంటంటే మెయిన్గా 3 parts ఉంటాయి. అందులో ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఈ ఫిజికల్ కెమిస్ట్రీ కొంచెం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ తోటి లింక్ అయి ఉంటుంది. అంటే కొంచెం మ్యాథ్స్ ఐడియా ఉండాలి, కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ మీద కొంచెం ఐడియా ఉండాలి.
ఇది ఎవరికైతే ఆ ఈజ్ ఉంటుందో వాళ్ళు ఫిజికల్ కెమిస్ట్రీ ఈజీగా డీల్ చేసుకుంటారు. అది కొంత ఫిజిక్స్తో కూడా రిలేట్ అయి ఉంటుంది. కొన్ని టాపిక్స్ ఉంటాయి, థర్మోడైనమిక్స్ అని ఇలాంటివన్నీ, అవన్నీ ఐడియా ఉండాలంటే అంటే రిలేటెడ్ టు ఫిజిక్స్. ఓవరాల్గా ఒక మ్యాథ్స్ మీద అంటే మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ మీద వాళ్ళకి ఒక కొంతపాటి కమాండ్ ఉండాలి. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో జనరల్గా పీపుల్ అనుకుందంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎక్కువ మెమరీ బేస్ ఉంటుంది, దాన్ని ఎక్కువ బైహార్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి అలా అనుకుంటారు. కానీ బట్ ఒక ప్రాపర్ రియాక్షన్ మెకానిజం, అందులో జీఓసి అంటారు వాటిని, అంటే జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అని. ఈ బేసిక్స్ అన్ని ప్రాపర్గా అర్థం చేసుకొని వాటిని ప్రాపర్గా అప్లికేషన్ చేసుకోగలిగితే ఆర్గానిక్ కెమిస్ట్రీని కూడా బెటర్గా డీల్ చేయొచ్చు. అంటే ఆ బేసిక్స్ మీద ఐడియా ఉండాలి. ప్రధాన్ని ఏదో బైహార్ట్గా వెళ్తే నిజంగా ఇది ఎక్కువ గుర్తుపెట్టుకునేది అనుకుంటే దాన్ని డీల్ చేయడం కష్టంగానే ఉంటుంది. బట్ అసలు రీజన్ ఏంటి, ప్రాపర్గా ఎందుకు జరుగుతుందని. నెక్స్ట్ అందులో ఇనార్గానిక్ కెమిస్ట్రీ అని ఉంటుంది. ఇనార్గానిక్ కెమిస్ట్రీకి జనరల్గా పీపుల్ ఏమనుకుంటారంటే అది జస్ట్ ఆ థియరీ పార్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకుంటే చాలని. బట్ అది కూడా అలా అనుకుని మనం ప్రిపేర్ స్టార్ట్ చేస్తే నిజంగానే టఫే. బట్ ప్రతి కాన్సెప్ట్కి అందులో ఉన్న కొంత కాన్సెప్ట్ అంటే పీరియాడిక్ ప్రాపర్టీస్ అని, కెమికల్ బాండింగ్ అని, ఈ బేసిక్స్ అన్ని ప్రాపర్ రీజన్స్ ఉంటాయి. అది ఒక గ్రూప్స్లో ఎలా చేంజ్ అవుతుంది, పీరియడ్లో ఎలా చేంజ్ అవుతుందని, వీటన్నిటికీ ప్రాపర్ రీజన్ తెలుసుకొని వీటి పార్ట్ని మిగతా గ్రూప్స్లో వీటిని అప్లై చేసుకుంటూ అలా నేర్చుకోగలగాలి. ఇలాంటి ప్రాపర్ అంటే ఒక సిస్టమేటిక్గా కాన్సెప్చువల్గా ఎవరైతే అప్రోచ్ ఉంటుందో ఈ మూడింటిని ఈజీగా డీల్ చేయొచ్చు. ఇది కెమిస్ట్రీ. నెక్స్ట్ ఫిజిక్స్ విషయానికి వస్తే కొంచెం ఎంటర్ అయ్యే ముందు క్యాలిక్యులేషన్స్ అంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ వీటన్నిటి మీద ఐడియా ఉండాలి. ఓకే, ఇలాంటి ఈ 4 ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటే జనరల్గా ఒక ఫ్రీ సీట్ తెచ్చుకోవడానికి బయాలజీలో 300+, కెమిస్ట్రీలో 100 to 120 అండ్ ఫిజిక్స్లో ఒక 80 మార్క్స్ ఇలా మేనేజ్ చేసుకోగలిగితే రీజనబుల్గా ఒక మంచి గవర్నమెంట్ కాలేజ్లో ఫ్రీ సీట్ తెచ్చుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ జయకృష్ణ గారు, అలాగే రమణ గారు. అంటే ఒక స్టూడెంట్ ఈసారి ఒకవేళ మిస్ అయినా కూడా లాంగ్ టర్మ్కి వెళ్ళి ఒక మంచి ప్లాన్ స్ట్రాటజీ ఉండి మరీ ముఖ్యంగా ఒక మంచి ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం అంటారండి, ప్రతిరోజు గైడెన్స్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. ఓకే, అంటే సో వాళ్ళు అసలు ఎలా నీట్ లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి, ట్రైనర్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే వాళ్ళ మెటీరియల్స్ ఎలా ఉండాలి, టైం మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, సో ప్రాక్టీస్ పేపర్స్ ఎలా ఉండాలి, సో అండ్ మెంటారింగ్ అంటే వాళ్ళకు ఓన్లీ సబ్జెక్టే కాకుండా మెంటారింగ్ అండ్ మోటివేషన్ ఎలా ఉండాలి, వీటికి సంబంధించినటువంటి అసలు ఈ కన్ఫ్యూజన్ చాలా మందిలో ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి మనం డైలీ ఫ్రీ గైడెన్స్ సెషన్ పెడుతున్నాం. సో ఎవరైనా మన ఈ వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేసి మన అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళు చాలా డీటెయిల్డ్గా అంటే ఫిజిక్స్ ఫ్యాకల్టీతో, కెమిస్ట్రీ ఫ్యాకల్టీతో, బాటనీ ఫ్యాకల్టీతో, జువాలజీ ఫ్యాకల్టీతో వాళ్ళ పిల్లలు ఎవరైతే నీట్ లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళకి కావాల్సినటువంటి అనాలిసిస్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ముందు రూట్ కాజ్ దొరుకుతుంది, ఏం జరిగిందని, అక్కడి నుంచి నెక్స్ట్ ప్లానింగ్. సో అంటే వీళ్ళకి సీట్ వచ్చేంత వరకు ఈ 1 year ప్లానింగ్ కూడా మనం గైడెన్స్ సెషన్స్ ఇస్తున్నాం. ఈ నెంబర్కి కాల్ చేసి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే, విన్నారు కదా సార్ చెప్తున్న నెంబర్స్కి కాల్ చేసి కెరీర్ గైడెన్స్ సెషన్స్ని అందరూ యూస్ చేసుకోవాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. ఇది ఈరోజు కెరీర్ గైడెన్స్ విత్ రమణ భూపతి ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అవ్వాలన్నా, కెరీర్ గ్యాప్ తర్వాత ఐటీలోకి రావాలన్నా లక్షలాది మంది విద్యార్థులకి ఐటీ ఇండస్ట్రీలో దారి చూపిన కెరియర్ మెంటర్ అండ్ క్వాలిటీ థాట్ ఫౌండర్ రమణ భూపతి గారిని సంప్రదించండి.